హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో స్వాగతం. ఈరోజు ఒక బెస్ట్ ఇండికేటర్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చాలా హెల్ప్ అనిపించింది ఇండికేటరు. అండ్ మోరోవర్ ఏంటంటే దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఎలా యాడ్ చేయాలి, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం చూసుకుందాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. మీన్ వైల్ మనం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మన యొక్క ఛానల్ తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ చేసిన ఇండికేటర్ వచ్చేసరికి వుడీస్ సిసిఐ అనమాట. ఓకే, ఇట్స్ జస్ట్ మోడిఫికేషన్ ఆఫ్ ద సిసిఐ. సో జనరల్గా సిసిఐ అంటే ఫ్రెండ్స్ కమోడిటీ. ఒక్క 10 minutes ఉంటుంది. 10 minutesలో దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకేనా, కమోడిటీ ఛానల్ ఇండెక్స్. సో సిసిఐ అంటాం సింపుల్గా. దానికి కొద్దిగా లిటిల్ బిట్ మోడిఫికేషన్ అంతే, ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఇండికేటర్ ఏదైతే ఉందో, ఈ ఇండికేటర్ ఎప్పుడైతే ఈ జీరో లైన్ పైన ట్రేడ్ అవుతుందో, ఇక్కడ కనిపిస్తుంది జీరో లైను. ఓకే, జస్ట్ లైక్ మ్యాక్డీలో కానీ మనకు సిగ్నల్ ఇచ్చినట్టు ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు ఏంటంటే మనం బుల్లిష్ వ్యూ అనేది తీసుకుంటాం. ప్రస్తుతానికి ఏంటంటే బుల్లిష్ బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం, దాని తర్వాత బేరిష్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ర్యాండమ్గా ఒక స్టాక్ అనేది పిక్ చేసుకుందాం. ఓకే, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. ఇది చాలా రన్అప్ అయింది రీసెంట్గా. ఓకే, సో రన్అప్ అయిన దాన్ని ఎందుకు అనుకుంటే వేరే దాన్ని కూడా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే అసలు ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ పాయింట్ దగ్గర అయితే మే తర్వాత ఒక క్రాస్ ఓవర్ వచ్చింది అండ్ దాని తర్వాత డౌన్ వచ్చింది. ప్రస్తుతానికి ఏంటంటే డౌన్ వదిలేద్దాం, మనం లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ యొక్క సిగ్నల్స్ అసలు వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది మనకి ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అయింది. తర్వాత చూద్దాం ఈ యొక్క సిగ్నల్ గురించి. ప్రస్తుతం ఇలా ఉందనుకుందాం మార్కెట్లో మనం చూస్తూ ఉన్నాం. కిందకి వెళ్ళింది, దట్స్ ఓకే. యా, ఇక్కడ చూడండి సడన్గా పైకి వచ్చింది వుడీస్ సిసిఐ అనేది. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, జనరల్గా ఈ యొక్క ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందో, ఇది మనం చూస్తున్నది డైలీ టైం ఫ్రేమ్ అనమాట. సో డైలీ టైం ఫ్రేమ్ ఏదైతే క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుందో, ఆ క్యాండిల్ హై పైన బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీ. ఇది ఈ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఆ క్యాండిల్ కింద కానీ రీసెంట్ స్వింగ్ లో కానీ మనం ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనం 1:1.5 1:2 అనేది తీసుకుంటాం. ఓకే, స్ప్రెడ్స్ చేసేటప్పుడు ఈవెన్ 1:1 వచ్చినా దట్ విల్ బి గుడ్ అనమాట. ఓకే, ఎనీహౌ ఈ కేసులో మనకి ఈ యొక్క హై ఏదైతే ఉందో, హై అనేది బ్రేక్అవుట్ అనేది జరగాలి. ఈ కిందకు వస్తే మనం ఎగ్జిట్ అనేది అయిపోతాం, అది స్టాప్ లాస్ అనుకుందాం. ఈ కేసులో మనకి ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది నెక్స్ట్ ఇమీడియట్ డే మనం, ఎందుకంటే అక్కడ ఆర్డర్ పెట్టుకొని ఉంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్ నుంచి కూడా ఎక్సలెంట్ మూవ్ అనేది రావడం జరిగింది. సో బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా దగ్గర మనం చూసుకున్నట్టయితే 81 పాయింట్స్, రఫ్గా 80 పాయింట్స్ అనుకోండి. దట్ ఈస్ గుడ్ అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ వర్కౌట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం చూడాల్సింది ప్రీవియస్గా ఏదైతే ఈ పాయింట్ వర్కౌట్ అయింది, ఈ పాయింట్ దగ్గర ఒకసారి టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర కూడా టెస్ట్ చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వలేదు, ఎందుకంటే జస్ట్ వుడీస్ ఏం చేసిందంటే మనకి సిసిఐ జస్ట్ ఈ యొక్క ఏదైతే జీరో లైన్ ఉందో, జీరో లైన్ పైన రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం జనరల్గా ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ క్యాండిల్ కింద పెద్ద క్యాండిల్ కాబట్టి ఇది చాలా స్టాప్ లాస్ ఉంటుంది. ఇది ఇప్పటికే దీన్ని ఏంటంటే మ్యాక్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, ఎందుకంటే పెద్ద స్టాప్ లాస్లు కాదు మనది, చిన్న స్టాప్ లాస్లు పెట్టుకొని పెద్ద టార్గెట్. ఎనీహౌ ఏంటంటే ముందు టార్గెట్ వచ్చిందా లేదా, ముందు పైకి వెళ్ళిందా లేదా అనేది చూద్దాం. టార్గెట్ అవన్నీ తర్వాత సంగతి. కానీ సో ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది ఫ్రెండ్స్ ఈ క్యాండిల్, ఎందుకంటే విక్ అనేది పైకి వెళ్ళింది. ఈవెన్ దో మనం ఆర్డర్ పెట్టి ఉంచుతాం కాబట్టి డెఫినెట్గా అక్కడ ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత కిందకు వచ్చింది కన్సోలిడేషన్. స్టాప్ లాస్ తీసుకోలేదు, బట్ స్టిల్ చూద్దాం, మనకి ప్రాఫిట్ అనేది రావాలి యాజ్ పర్ ద థియరీ. ఓకే, వెరీ గుడ్ మూవ్ అనేది రావడం అనేది జరిగింది. బట్ స్టాప్ లాస్ అయితే ఇక్కడ తీసుకోలేదు, కన్సోలిడేషన్ తీసుకుంది. బ్రేక్అవుట్ అయింది, కొద్దిగా పైకి వెళ్ళింది, కొద్దిగా వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, కానీ ఈ లో అయితే బ్రేక్అవుట్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. ఓకే, వెరీ సింపుల్. దాని తర్వాత మనకి ఇక్కడ 2 సిగ్నల్స్ అనేది రావడం జరిగింది. సో ఎనీహౌ ఏంటంటే మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క ఆ పాయింట్ దగ్గర మనకి ఎలా ఉందని చెప్పేసి ఆబ్వియస్గా ఇక్కడైతే మనం చేయక్కర్లేదు, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ దీనికి ముందు ఎంట్రీ అనేది తీసుకుందాం. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సిసిఐ అనేది మనకి కిందకు వస్తుంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మనం ఆబ్వియస్గా తెలియదు కాబట్టి మనం ఎంట్రీ తీసుకుంటాం. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అంటాం.
బట్ స్టిల్ సీసీఐ ఏం చెప్తుందంటే మనకి బుల్లిష్ అని చెప్తుంది. ఆబ్వియస్గా 1380 కొద్దిగా కిందకున్నట్టుంది, ₹1 అటు ఇటు. ఎనీహౌ 1379.80 అనేది ఎంట్రీ పాయింట్. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్గానే వెళ్ళిందనుకోండి, మన ఎంట్రీ అనేది ఇక్కడ ట్రిగర్ అయిపోద్ది. ఆబ్వియస్గా పెద్ద క్యాండిల్ కాబట్టి ఈ యొక్క లో అనేది మనం స్టాప్ లాస్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ కేసులో ఏమైందనేది చూద్దాం, దాని తర్వాత వేరే స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే కానీ మనకి పైకి అయితే వెళ్ళలేదు, మార్కెట్కి ఎందుకు వచ్చింది, ఆబ్వియస్గా మనం దీన్ని అవాయిడ్ చేస్తాం. ఓకేనా, సో దయచేసి ఇక మళ్ళీ అక్కడ తీసుకోవద్దు. ఎనీహౌ ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ దొరకలేదు, ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్గా ఈ క్యాండిల్ కింద, ఈ స్వింగ్ కింద కానీ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే ఎంట్రీ ట్రిగర్ అయింది. రీజన్ ఏంటి, ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే మళ్ళీ సీసీఐ పైన ఈ యొక్క సిగ్నల్ అనేది రావడం జరిగింది, 0 లైన్ పైన. ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, మనకి ఎంట్రీ అయితే ట్రిగర్ అవ్వలేదు. సో బచ్చిగయ్యా మనకేం కాలేదు. బట్ ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆబ్వియస్గా ఇక్కడ చూడండి, మనకి ఈ పాయింట్లో ఎంట్రీ ట్రిగర్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది కన్సల్టేషన్ తీసుకుంది, కానీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి రెండు బేవరేజెస్ 45 డిగ్రీస్లో వెళుతుంది. ర్యాండమ్గా వేరే స్టాక్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకున్నట్టయితే టీసీఎస్ చూద్దాం, ఎందుకంటే ఐటీ అనేది కొద్దిగా వీక్గా కనిపిస్తుంది. దాంట్లో సిగ్నల్స్ వచ్చినప్పుడు ఏమన్నా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే రైట్. సో ముందుగా ఫ్రెండ్స్, మనం ఈ పాయింట్ దగ్గర చెకింగ్ అనేది చేద్దాం. ఇక్కడ ఒక సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం సిమ్యులేషన్లో. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనకైతే ఎంట్రీ ట్రిగర్ అయింది. ఎంట్రీ కాదు, సిగ్నల్ అయితే వచ్చింది. ఈ క్యాండిల్ పైన దగ్గర మనకి 3309 దగ్గర ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గర మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం అక్కడ నుంచి ఏమైందని చెప్పేసి. సో ఎంట్రీ ట్రిగర్ అయింది, మనకి 2 డేస్ ఎక్కడికి వెళ్ళలేదు. దాని తర్వాత మార్కెట్ అయితే బయింగ్లోనే క్లోజ్ అయింది, కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, కొద్దిగా ప్రాఫిట్ అయితే వచ్చింది. ఎనీహౌ ఇది లేటెస్ట్ సిగ్నల్ కాబట్టి మనకి ఇంకా ఇనఫ్ డేటా అనేది లేదు. దాని తర్వాత ఎనదర్ లెవెల్లో మనం ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ పాయింట్ దగ్గర అయితే మనకి బ్రేక్అవుట్ అయింది. ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఈ స్టాక్స్ ఎందుకు చేస్తున్నామంటే ఇవి వీక్లీ 52 వీక్స్ లోలో ఉన్నాయి. చూడండి, ఈ పాయింట్లో మనకి ఏంటంటే సిగ్నల్ అనేది రావడం జరిగింది. ఆబ్వియస్గా ఏంటంటే ఇది స్మాల్ క్యాండిల్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ యొక్క క్యాండిల్ కింద స్టాప్ లాస్ అనేది పెడుతున్నాను. వీక్ స్టాక్ కాబట్టి వీటిలో కూడా బయింగ్ సిగ్నల్స్ మనం తీసుకుంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనేది టెస్టింగ్ అనమాట ఇది. సో ఈ పాయింట్ దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సిగ్నల్ అయితే ఇచ్చింది, కానీ ఎంట్రీ ట్రిగర్ అయింది. ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ ఇచ్చింది, అంత అగ్రెసివ్గా అయితే ప్రాఫిట్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఎంట్రీ ఈ పాయింట్ పైన ట్రిగర్ అయింది. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్, ఈవెన్ ఈ యొక్క స్వింగ్ కింద స్టాప్ లాస్ పెడదాం, చూద్దాం ఏమవుతుందో. ఈ యొక్క లో కింద అయితే ట్రిగర్ అవ్వలేదు, స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అవ్వలేదు. ఈ లో అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది లో ఆల్మోస్ట్ వచ్చింది, కానీ ట్రిగర్ అవ్వలేదు. బట్ ఏంటంటే మనకి అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ అనేది రావటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఇంకా అనదర్ సిగ్నల్ అనేది చూద్దాం. రీసెంట్గా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ పాయింట్ దగ్గర ఒకసారి చూద్దాం. ఇక్కడ అవ్వలేదు అనుకుంటా. ఇక్కడ సిగ్నల్ ఇచ్చాక వెళ్ళిపోయింది. సో ఇక్కడ సిగ్నల్ ఇచ్చాక వెళ్ళిపోయింది, సక్సెస్ఫుల్గానే అనిపిస్తుంది. సో ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇండికేటర్ మనం ఎక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే WOODS CCI అని ఉంటుంది. ఓకే, ఊడీస్ CCI, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఊడీస్ CCI. దీంట్లో నేనేం చేస్తున్నానంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను, చూద్దాం. రీసెట్ సెట్టింగ్స్ ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఊడీ CCI. బట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, 2 లైన్లో మనకి ఇన్ని అవసరం లేదు. నేనేం చేశానంటే కొద్దిగా చేంజెస్ అనేది చేశాను. ఈ యొక్క సెట్టింగ్స్ అనేది మనం మార్చుకున్నాం. చూడండి, ఇవన్నీ CCI హిస్టోగ్రామ్ అవసరం లేదు. ఓకే, దాని తర్వాత ఓన్లీ రెడ్ కలర్ది మాత్రమే ఉంచాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ది ఎందుకు ఉంచాను అనేది చెప్తాను. గ్రీన్ కలర్ అయితే తీసేసాను నేను. అండ్ ఆ రెడ్ కలర్ది నేను ఏంటంటే కొంచెం మనకు నచ్చిన కలర్ అనేది మార్క్ చేసుకుందాం. దట్స్ ఇట్, ఏం లేదు అక్కడ. ఇది రెడ్ కలర్ది, గ్రీన్ కలర్ది 2 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ ఏంటంటే ఒకటి స్లో లైన్ అండ్ ఫాస్ట్ లైన్ అనమాట. ఆబ్వియస్గా ఏంటంటే నేను స్లో లైన్కి
ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఫాస్ట్ లైన్ ఏంటంటే త్వరగా సిగ్నల్స్ ఇస్తుంది, త్వరగా ఇదైపోద్ది. బట్ స్లో లైన్ అనేది తీసుకుంటున్నాం మనం, ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి మనం 5 మినిట్స్లోనో లేకపోతే 15 మినిట్స్లో లేవు కాబట్టి మనకి డైలీ టైం ఫ్రేమ్ అనేది తీసుకున్నాం కాబట్టి స్లో లైన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనకి సో 3M ఇండియా ఈ స్టాక్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో దీని పరిస్థితి. ఓకే, బ్యాక్ టెస్ట్లో గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది, బట్ స్టిల్ ఫ్రెండ్స్ ఈ పాయింట్ దగ్గర చూద్దాం. సో ఇది సెట్టింగ్స్ అయితే, అండ్ ఇంకంతకంటే పెద్దగా ఏం మారవలేదు నేను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంటంటే ఈ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. సిగ్నల్ తర్వాత మనం ఆబ్వియస్గా ఏంటంటే ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటాం, క్యాండిల్ పైన మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. చూద్దాం, ఇక్కడైతే మనకు ట్రిగ్గర్ అయింది, దాని తర్వాత ప్రాఫిట్ కూడా వచ్చింది. చూడటానికి చాలా చిన్న ప్రాఫిట్ అనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ మనకేంటంటే దగ్గర 600 పాయింట్లు 700 పాయింట్లు ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఎస్ఎల్ కూడా పెద్దగానే ఉంది. బట్ అగైన్ ఏంటంటే వర్కౌట్ అయింది, ఇక్కడ నుంచి కూడా ఇంకొంచెం పైకి వెళ్ళింది దగ్గర. ఓకే, వెరీ గుడ్. సో మీరు కూడా ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ మన ఎఫర్ట్స్, మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా మన వీడియోస్ అన్నిటిని కూడా లైక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది. స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి నీట్గా మీకున్న డౌట్ని. డెఫినెట్గా ఏంటంటే నేను 100% ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.